దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 15.39 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాగునీటి కోసం రైతన్నల రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. ఏపీ ఫార్మా రంగంలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి. స్విస్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో సీఎంతో కలిసి మంత్రి లోకేష్ బృందం భేటీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరుగులు పెట్టేస్తున్నారు. నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో 15.39 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అక్కన్నపేట మండలం బోడిగేపల్లి గ్రామంలో 1.5 కోట్లతో పీడబ్ల్యూడీ రోడ్డు నుండి బోడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంజారాహిల్స్ తండాలో తాగునీటి పైప్ లైన్లు మరియు నల్లాలను ప్రారంభించారు. గౌరవల్లి పంచాయతీ పరిధిలోని సేవాలాల్ కాలనీలో వాటర్ ట్యాంక్ మరియు మంచినీటి పైప్ లైన్ ను ప్రారంభించారు. సేవాలాల్ మహారాజ్ తండాలో నూతనంగా తండా 2 వద్ద ఓహెచ్ఎస్ఆర్ మరియు పైప్ లైన్ ప్రారంభించారు. తుక్కి తండాలో 58 లక్షలతో జడ్పీ రోడ్ నుండి తుక్కి తండా వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అరుదైన కలయికకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. ఇదే సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి దావోస్ కు వెళ్లారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు మంత్రులకు యూరోప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోని ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు కలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. మంత్రుల బృందంతో కలిసి ఎయిర్పోర్టులో ఫోటోలు దిగారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు భుజంపై ఏపీ సీఎం చంద్రబాబు చేతులేసి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనంతరం 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ఇరువురు సీఎంలు చర్చించుకున్నారు. ఫోటో జై చంద్రబాబు నాయుడు. పనబాక లక్ష్మి టీటీడీ బోర్డు మెంబర్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాటలు జరిగిన ఘటన దురదృష్టం. ఆ ఘటనపై మేము చాలా బాధపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చామని, తొక్కిసలాట్లు చనిపోయిన 6 కుటుంబాలకు ఒక కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 51 మంది గాయపడిన కుటుంబాలకు కూడా పరామర్శించి చెక్కులను అందజేశాం. హైదరాబాద్ నిజాంపేటలోని బండారీ లేఅవుట్ లో ఉన్న సావిత్రి, సాంబశివారెడ్డిలు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశాం. ఇటువంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం. నీళ్ల మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే సాగునీటికి కటకట. రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదు. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతన్నకు కన్నీటి గోసన తెచ్చింది, పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి కల్పించింది. సాగునీటి శాఖ మంత్రి సొంత జిల్లా సూర్యాపేటలోని రైతుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి? యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రచారం చేసుకున్నారు గాని రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదు. మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాట్ల దశలోనే సాగునీటికి గోసపెడితే మున్ముందు సాగునీరు, నీటి సరఫరా ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు అని మరోసారి రుజువైంది. అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి ఇప్పటికైనా ఆచరణకు దిగండి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి పంట పొలాలకు నీళ్లు అందించండి. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవండి. అస్సాంలో రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేశారు. మోహన్ భాగవత్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడిన విషయంలో ఎందుకు కేసు పెట్టలేదని, మోహన్ భాగవత్ స్వాతంత్ర అయోధ్యలో రాముడి గుడి కట్టినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 1947 ఆగస్టు 15లో రాలేదన్నారు. సమాజాన్ని, పిల్లలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు మోహన్ భాగవత్ పై కేసు పెట్టాం. అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు వారి ఆధీనంలో ఉన్నాయని అన్నందున రాహుల్ గాంధీ పైన అస్సాంలో కేసు పెట్టిన అక్కడి ప్రభుత్వం ఉపసంహరణ చేయాలన్నారు. మోహన్ భాగవత్, అమిత్ షాలపై కేసు పెట్టాలని, లేకపోతే ఉద్యమాన్ని చేపడతామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. సీఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లి అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:30 జ్యూరిచ్ కు వెళ్లనున్నారు. రేపు ఉదయం జ్యూరిచ్ లో పలు సమావేశాల్లో సీఎం పాల్గొనున్నారు. జ్యూరిచ్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తర్వాత హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే WEF సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రికి అధికారులు విషెస్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సీఎంఓ అధికారులు సీఎం సార్ ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. దావోస్ పర్యటన ఫలవంతం అవ్వాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి, రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీసిన మంత్రి, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి అనిత. ఛార్జ్ షీట్ విషయంలో ఆలస్యం చేయకండి, ట్రాఫిక్, పార్కింగ్ పై దృష్టి సారించండి, పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల కష్టం వినండి, ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయండి, ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించకండి, వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత.
సింహాచలం ఆలయంలో పోలీస్ ఓట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం. మహిళా కానిస్టేబుల్స్ తో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత. ఒకసారి అది చార్జ్ షీట్స్ అసలు ఎట్టుకోవాల్సింది చెప్పండి, చూసుకోండి. చార్జ్ షీట్ ఎక్కడ డిలే అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. కనీసం 130 మంది వస్తారు. ఇంతకుముందు 20 మంది 30 మంది రన్నింగ్ లో ఉంది కదా, ఆ రోడ్డు అటు ఇటు ఇంకొక 2 పెట్టించండి. రోడ్డు కవర్ అయినట్టు పెట్టించండి. చార్జ్ షీట్ వేసిన దాన్ని బట్టే జడ్జిమెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది. మొన్న నేను ఇందాక ప్రెస్ లో కూడా చెప్పాను, రీసెంట్ గా 6 months లో వాడికి కన్విక్షన్ పడి సిటీ పోస్టింగ్ డిఎస్పీ పోస్టింగ్ లోపలికి మనకి ఏంటంటే మనం నెగ్లిజెన్స్ వద్దండి, ఎల్లబిలి పెరుగుతుంది. ఏఓబిలోని వీళ్ళు మూవ్మెంట్ పెరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విశాఖలో పర్యటించారని, ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు ఈ ముసుగులో మాటలు అంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు 15,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తే వచ్చాం. శాశ్వత విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో, ఒకవేళ దివాలా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీన్ని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప, దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కళాఖండిగా చెప్తున్నాం. చెప్తాను కదా, అందుకే ఆ ప్రజలు మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా తాలూకా డిమాండ్. విద్యుత్ పెద్దమని చెప్పారు, ఓటేశారు, 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు వచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా నేను చెప్తున్నాను. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి నేను చెప్పాను కదా, అది మాట్లాడదాం. ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. స్విట్జర్లాండ్ ఫార్మా పరిశ్రమ $100 బిలియన్ పైగా విలువ కలిగి ఉంది. నోవర్టిస్, రోచే, లోన్జా, ఆల్కన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసేందుకు మీ వంతు సహకారం అందించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. జూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్లోని ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారామెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్టం విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, మిషనరీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో
విదేశీ పెట్టుబడులకు పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఏపీలో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. భారత్లో 2020-21లో 7.3% ఉన్న స్విస్ ఎఫ్డీఐలు కరోనా ఇతర కారణాల వల్ల 2023-24 సంవత్సరానికి 1.14% తగ్గిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తానని మృదుల్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్ కు బయలుదేరనున్నారు. సోమవారం దావోస్ కు చేరుకుంటారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్నటువంటి అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరుతోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. చివరి రోజున సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థలు అధినేతలను, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ సీఈఓ ప్రదీప్ తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లీన్ హిన్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీటాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈఓ అమర్ షాజ్ తో చర్చలు జరిపింది. హైదరాబాద్ లోని పెట్టుబడులు ఉన్నటువంటి అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. దాదాపుగా 450 కోట్లలో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలోని సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. తణుకు పట్టణంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు తణుకు శాసనసభ్యులు ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణ జిల్లా హాస్పిటల్ నందు పేషెంట్లను అందుతున్న వైద్య సదుపాయాల గురించి, హాస్పిటల్ ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాల గురించి తనిఖీ చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న పేద, దిగువ, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు ప్రభుత్వ పరంగా మరియు ఎక్కడ జిల్లా ఆసుపత్రి పరంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన చికిత్సలు అందే విధంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ రోజు నూతన మేనేజ్మెంట్ ను నియమించి వారి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పేషెంట్స్కి అందుతున్నటువంటి వైద్య సదుపాయాల్ని, అదేవిధంగా హాస్పిటల్ని సందర్శించి ఈరోజు ఇక్కడ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వైద్య పరిషత్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ పరంగా కూడా డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈరోజు హాస్పిటల్ని రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి చికిత్సలు అందే విధంగా కూడా, తీర్చిదిద్దే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక నూతన మేనేజ్మెంట్ కమిటీని కూడా నియమించి దాని ద్వారా ఇక్కడ ప్రజలకి మరింత మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు రైతు కమిషన్ కార్యాలయంలో ఉద్యాన వన పంటపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషనర్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రామరెడ్డి, గోపాలరెడ్డి, భవానీరెడ్డితో పాటుగా హార్టికల్చర్ డైరెక్టర్ ఐఏఎస్ షేక్ యాస్మిన్ బాషా, ఉద్యానవన శాఖ అధికారి బాబు, రైతు కమిషన్ ఏడీ అధికారి సంధ్యారాణి, వ్యవసాయ అధికారి హరి వెంకట ప్రసాద్, సుస్థిర వ్యవసాయ ప్రతినిధి భాస్కర్ పాల్గొని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పురుగు మందులను విచ్చలవిడిగా వాడకాన్ని కట్టడి చేయడాన్ని మండల వ్యవసాయాధికారి దృష్టి సారించారు.
నిర్వహించాలన్నారు. దానిపై రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ అనే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అరవింద ఆర్మీ అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ లలిత ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగోని శోభాగౌడ్, బండారి లావణ్య, స్వప్నారెడ్డి, సింగిరెడ్డి, విమలారెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెండమ్మ పాల్గొన్నారు. రోజులు కుప్పంలో రైలు నిలుపుదల రద్దు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అమృత్ భారత్ లో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో కుప్పం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే దిశలో ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు దాదాపు 19 రోజులు కుప్పం రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్ని రైళ్లు నిలుపుదల రద్దు చేసిన కారణంగా పక్కన ఉన్న గుడిపల్లి గాని మలనూరు రైల్వే స్టేషన్ నందు తాత్కాలికంగా ఆపాలని కోరుతూ సాయిమాతా సేవా ట్రస్ట్ వారు మరియు కూటమి నేతలు బెంగళూరులోని దక్షిణ పశ్చిమ రైల్వే అదనపు డివిజన్ రైల్వే మేనేజర్లు, సంబంధిత రైల్వే అధికారులు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కోర్టు ఆవరణం. గౌరవ చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి సత్యవతి గారు తణుకు కోర్టు పరిధిలో ఉన్న 7 మండలాల నుండి వచ్చిన పారాలీగల్ వాలంటీర్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పారాలీగల్ వాలంటీర్లకు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించి